మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు చేసింది మంచిర్యాల కోర్టు. కేతనపల్లి ఘటనలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు A1 బాల్క సుమన్ తో పాటు A2, A4, A8లకు బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరికి 25,000 రూపాయల వ్యక్తిగత బాండ్లతో పాటు ఇద్దరు చొప్పున పూచీకత్తుపై విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. జైలు నుంచి విడుదలయ్యాక నలుగురు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ PS లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు 3 నెలల పాటు సాక్షులను బెదిరించకూడదని, ప్రేరేపించకూడదని కండిషన్స్ పెట్టింది కోర్టు. మరోవైపు బాల్క సుమన్ను కస్టడీకి ఇవ్వాలని జిల్లా కోర్టును పోలీసులు ఆశ్రయించారు. పోలీసుల పిటిషన్ను గురువారానికి వాయిదా వేసింది కోర్టు. 25,000 with 2 sureties. Bail grant అయింది A1, A2, A4 and A8. క్రైమ్ నంబర్ 40లో. మరియు అతనికి కండిషన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. 3 months వరకు ఎవ్రీ సండే బిఫోర్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ అది కండిషన్ ఇంపోజ్ చేయడం జరిగింది. టోటల్ 25 మెంబర్స్ చేయడం జరిగింది. అందులో 11 మంది ఇంకా అబ్స్టాండింగ్ గా ఉండడం జరిగింది. వారికి కూడా త్వరలోనే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వాళ్ళకు కూడా కల్పిస్తామని తెలియజేస్తున్నాను.